శివసాగర్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివసాగర్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల ముత్యాల ముగ్గులతో పాఠశాల ఆవరణను సుందరంగా అలంకరించి అందరి మనసులను ఆకట్టుకున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యార్థుల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మణికంఠ, సాయి కుమార్, రమ్య, కావ్య, ఆర్తి, స్థాయి, రితేష్ అబుతాళ్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగనూరు కిరణ్ కుమార్, ఉదయ్ శంకర్ పటేళ్లు తమ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సాంప్రదాయ విలువలు, సృజనాత్మకత పెంపొందుతున్నాయని తెలిపారు. విద్యార్థుల సంతోషం, సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, వార్షికోత్సవాలు, యాన్యువల్ డే తదితర కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి ఫలితాలతో పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఇప్పుడు ఎవరెవరు చేసిరో వాళ్ళకైతే నిలవడమని చెప్పండి పిల్లలు. Dear students, please don't shout. Silence. I requested to the principal ma'am and Telugu Jayalakshmi teacher to select the Rangoli competition in the first, second, third prizes. Students, please keep quiet. Maru. Here, Maksida.
the first prize goes to Manikanta and Sai Kumar. 7th class. Ramya and Kavya. 1 standard. Where is your Rangoli? Then third, Ritesh, side. All the Sankranti, what are the बाद में फोन करते हैं ठीक है एक सेकंड है जी ఒక్కరే మాట్లాడతారా స్టూడెంట్ మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళని మాట్లాడిపోయండి ఏయ్ నిఖిల్ కమ్య రమ్య కమ్య విశాల్ శ్రీయుత గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు విశాల్. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. ఆ రోజు పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. 2వ రోజు మకర సంక్రాంతి. ఆ రోజు పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. 3వ రోజు కనుమ. ఆ రోజు పశువులను పూజించి ఆరాధిస్తారు. ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా మా పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరపబడ్డాయి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మేనేజ్మెంట్ గారికి అందరికీ నమస్కారములు. ఈరోజు మన పాఠశాలలో మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. మకర సంక్రాంతి సూర్యుడు రాశిలో ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయితే మనం సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనించడం, అంటే ఖగోళం చుట్టూ తిరుగుతుంటాడు కదా సూర్యుడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనిస్తున్న సందర్భంలో ఈ పండుగ జరుపుకుంటాము. అలాగే ధనుర్మాసంలో ఈ పండుగ జరగడం జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ సందర్భాన్ని మనము మకర సంక్రాంతిగా పండగగా జరుపుకుంటాము. అయితే ఈ పండుగను రైతుల పండుగ కూడా అని అంటారు. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలో ఇదొక పండుగ. మనము మన తెలంగాణ ప్రాంతవాసులమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతవాసులు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ. అయితే ఈ పండుగను రైతుల పండుగ అని జరుపుకుంటాం కాబట్టి ఎందుకు రైతుల పండుగ అంటున్నామంటే ఈ జనవరి మాసంలో ప్రతి రైతు ఇంట్లో కూడా పాడి పంటలు, నవధాన్యాలు, చేతికొచ్చిన పంట కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటాము. మొదట భోగి, తర్వాత మకర సంక్రాంతి, తర్వాత కనుమ. భోగి నాడు ఉదయాన్నే అందరం కూడా ఏం చేస్తారంటే తమ ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదరము, పాత కట్టెలు, తర్వాత పాత వస్తువులు ఏమన్నా ఉంటే భోగి మంటల్లో వేసి భోగిని కాల్స్తారట. ఎందుకు అంటే తమకు ఉన్నటువంటి దురదృష్టాన్ని దూరం చేస్తాడని ఒక నమ్మకం ప్రజలకు పూర్వకాలం నుంచి కూడా. అలాగే ఈరోజు పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆనవాయితీగా వస్తుంది. తర్వాత సంక్రాంతి పండుగ రోజు తీపి వంటలతో మా ఆడపడుచులు అయితే ముగ్గులు వేసుకొని, తర్వాత గొబ్బెమ్మలతో పూలతో అలంకరణ చేస్తూ ఇంటిని ఎంతో అలంకరించుకొని ఈ పండుగ రోజు ఇంద్రునికి తర్వాత విష్ణుమూర్తికి పాలతో చేసిన నైవేద్యంగా పెడతారు. అదేవిధంగా ఈరోజు మకర సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు ఊగించుకోవడము, కొత్త బియ్యంతో దేవునికి నైవేద్యం చేసి పెట్టడం ఆనవాయితీ. అదేవిధంగా 3వ రోజు కనుమ రోజు రైతులు తమ పశువులను అలంకరించి పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తమను కరుణ కటాక్షాలతో చూడాలని చెప్పేసి పశువులు సిరి సంపదతో తమ ఇల్లు కులకూగాలని చెప్పేసి ఈ కనుమ రోజు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంగా కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ కోడి పందాలు, ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాలు మా పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాము. మా పిల్లలు కూడా అందరూ చక్కగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అందరూ కూడా వాళ్ళ ప్రతిభని ఇక్కడ ప్రదర్శించారు. చాలా చిన్న చిన్న తరగతి పిల్లలు కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ ఉత్సాహాన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు. మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి విద్యార్థులు మణికంఠ సాయి కుమార్, తర్వాత రెండవ బహుమతి రమ్య కావ్య, మూడవ బహుమతి ఆస్తి సాయి, తర్వాత రుతేష్ అబుదాలి. థ్యాంక్ యూ.